రియల్ లైఫ్లో గనక మీకు నిజంగా మీ ఆఫీస్లో బాగా పర్ఫార్మెన్స్ చేయాలి, లేకపోతే మీరు స్ట్రెస్ని తగ్గించుకోవాలి, మీకు ఫోకస్ పెరగాలి, మీరు చేస్తున్న జాబ్లో మీకు ఇంకా మంచి పేరు రావాలి, ఇట్లా ఏదైనా ఉంటే కంపల్సరీగా పీక్ పర్ఫార్మెన్స్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. దానికోసం ఎమోషనల్ బ్యాలెన్స్, చాలా మటుకు ఎమోషనల్ బ్యాలెన్స్ లేకనే ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ విషయం నిజంగా రీసెర్చ్లో చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆఫీస్లో నీకు ఎమోషన్స్తో పని ఏంటి? ఆఫీస్లో ఆఫీస్ పని చేయాలి కదా. అక్కడ నేను నా కొలీగ్ ఇలా అన్నాడు, నా ఫ్రెండ్ ఇలా నన్ను తిట్టాడు, ఈ టైప్లో బాధపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఆఫీస్కి వెళ్తే ఎవడు నవ్వితే నీకేంటి, ఎవడేడిస్తే నీకేంటి, నీ పని నీది అనే ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుకురాదు. మన మనసు బాధపడదా సార్? మనసు లాక్ చేసి ఇంట్లో పెట్టి రావాలి. ఆఫీస్లో నువ్వు పని చేసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, అంతే. కానీ అలా చెయ్యనివ్వకుండా కొన్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఆపుతుంటాయి మనం. సో పీక్ పర్ఫార్మెన్స్ కనుక మీరు నేర్చుకుంటే ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది ఫస్ట్. ఈ ఎమోషనల్ స్టెబిలిటీతో పాటు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ అనేది ఒక స్కిల్. ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకు మాట్లాడాలని తెలిస్తే మీరు ఆఫీస్లో ఎలాంటి పాలిటిక్స్ అయినా తట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ హెల్త్. చాలా మంది ఆఫీస్లో సరిగ్గా వర్క్ చెయ్యలేకపోవడానికి, ప్రమోషన్లు రాకపోవడానికి, మీరు చేస్తున్న వర్క్ మీరు అసహించుకుంటూ ఉండడానికి గల కారణము మీ హెల్త్ బాగాలేకపోవడం. ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ కలిస్తేనే మీరు ఆఫీస్లో కూడా మంచిగా పర్ఫామ్ చేయగలరు. వెరీ ఇంపార్టెంట్. మీకు నిజంగా గ్రోత్ రావాలి అంటే మీకంటూ ఒక విజన్ ఉండాలి, మీకంటూ ఒక దృష్టి, ఓకే నేను అక్కడికి రీచ్ అవుతాను అని ఉండాలి. ఈ విజన్ రాకపోతే, ఈ విజన్ తెలియకపోతే మీకు ఎప్పుడు పీక్ పర్ఫార్మెన్స్ చూడలేరు. సో మీరు ఎప్పుడైనా పీక్ పర్ఫార్మెన్స్ చూడాలి అంటే మీరు కంపల్సరీగా మీ గ్రోత్ని మీరు విజువలైజ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్. ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ వాడికి నువ్వెంతసేపు అలిగావు, నీ ఫ్రెండ్ నిన్ను ఏమంటే నువ్వు ఎంత బాధపడ్డావు అని ఎవ్వడికి ఫరక్ పడదు. ఒక ఆఫీస్ పెద్ద కంపెనీ పెట్టుకుంది నిన్ను బుజ్జగించడానికి కాదు, వాడికి ఆ ప్రోడక్ట్ ఫినిష్ అవ్వాలి, వాడికి ఆ సర్వీస్ ఫినిష్ అవ్వాలి, అది వెళ్ళి వాడు డబ్బు సంపాదించుకోవాలి, అంతే. ఒక ఆఫీస్లో పనిచేసేవాడు నీ ఎమోషన్స్ ఏంటి, నువ్వెందుకు బాధపడ్డావు, అయ్యో నువ్వెంత మంచివాడివి అని ఆలోచించే పని లేదు.